నీకు నీ యొక్క శక్తి సరిపోకలే కదా కృష్ణుడి దగ్గర ఓడిపోతూ ఉన్నావు. కాబట్టి జరాసంధ నీకొక ఆలోచన చెప్తాను వీరవల్లా. ఇదిగో ఇక్కడికి నీ రాజ్యానికి కుడి భాగం వైపు కాలయవనుడన్న రాక్షసుడు ఉండే. కాలయవనుడు అనే రాక్షసుడున్నాడు. వీడు మహాశక్తి సంపన్నుడు. ఇప్పుడు ఆ కాలయవనుడు నువ్వు ఇద్దరు కలిసి కృష్ణుడు మీదికి మీ ఇద్దరు దండయాత్రకు వెళ్ళారా, కృష్ణుడి మీద గెలవడం ఖాయము అన్నాక అనగానే జరాసంధుడు కూడా కాలయవనుడిని పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి మధురా నగరం మీదికి యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉంటే బలరామ కృష్ణుడు ఇద్దరు సమావేశం చేసుకొని, అన్నా బలరామ, ఇప్పుడు ఈ కాలయవనుడితో కూడిన జరాసంధుడిని మనం ఓడగొట్టడము అసంభవం. ఎందుకు అంటే అన్నా, ఈ యొక్క మధురా నగరానికి మూడు వైపులా రెండు వైపులా యమునాది ప్రవహిస్తూ ఉన్నది. ఒకవైపు నుండి కాలయవనుడు, మరొక వైపు నుండి జరాసంధుడు. మనం ఒకవైపు యుద్ధానికి వెళితే ఇంకొకడు మన రాజ్యం మీదకి వచ్చేస్తాడు, మన వాళ్ళందరినీ చంపిస్తాడు. ఇటు వెళితే వాడు వస్తాడు, అటు వెళితే వీడు వస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయడం సరైనటువంటి సమయం కాదు అన్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచాడట. పిలిచి విశ్వకర్మతో చెప్పాడట, అద్భుతమైనటువంటి 12 యోజనముల వైశాల్యము చేత పడమటి సముద్రము మధ్యన అద్భుతమైన నగరము నిర్మించమని ఆజ్ఞాపించి 12 యోజనముల వెడల్పు చేత పడమటి సముద్రము మధ్యలో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించమని విశ్వకర్మతో కృష్ణ పరమాత్మ చెప్పాడట. ఆ నగరంలో ఉన్నటువంటి భవనాలకు శిఖరాలన్నీ ఎలా ఉన్నాయి? బంగారు శిఖరాలు ఉన్నాయట. కొన్ని భవంతులకు వెండి శిఖరాలు ఉన్నాయట. అలా మెరిసిపోతూ ఉన్నాయట. ఆ భవనంలో నృత్యం చేసే వారికి నృత్యశాలలు వేరే ఉన్నాయట. గుర్రాలకు గుర్రపు శాలలు ఉన్నాయట. ఏనుగులకు ఏనుగుల శాలలు ఉన్నాయట. ఆ యొక్క నగరంలో ఎటు చూసినా ఎర్రని తివాచీలు పరిచి ఉన్నాయట. నగరంలో ఎప్పుడు కూడా సుగంధములు వెదజల్లుతూ ఉండేవట. ఎప్పుడు ఆ నగరము ఎప్పుడు అందులో ఏదో ఒక పండుగ జరుగుతోందా అన్నట్టుగా తోరణాల చేత అలంకరింపబడి ఉండేదట. ఆ నగరానికి చుట్టూ ద్వారములే ఉండేవట. అందుకు ఆ నగరము ద్వారకా నగరాన్ని నిర్మించాడు విశ్వకర్మ. పడమటి సముద్రం లోపల పశ్చిమ దిశలో సముద్రం మధ్యలో నిర్మించాడట. ఎందుకు దాని పేరు ద్వారకా అయింది అంటే ఆ నగరానికి చుట్టూ ఎటు చూసినా ద్వారాలే. దీని అర్థం ఏమిటో తెలుసా? తనను నమ్ముకున్నటువంటి భక్తుడు ఏ ద్వారంలో నుంచైనా ఏ అర్ధరాత్రైనా తన దగ్గరికి రావచ్చు అని చెప్పడం కొరకే పరమాత్మ ద్వారాలన్నీ తెచ్చిపెట్టే ఉంచాడు. అలా ద్వారకా నగరాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దాడు. ఆ ద్వారకా నగరానికి బలరాముని రాజుగా చేసి అద్భుతంగా రాజ్య పరిపాలన జరుగుతూ ఉంది. ఎప్పుడైతే రాజ్య పరిపాలనకు బలదేవుడు నియమించబడ్డాడో రైవత దేశపు రాజు కుమార్తె రేవతినిచ్చి వివాహము చేసే. రైవత దేశం యొక్క రాజు కుమార్తె అయినటువంటి రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడట. బలరాముడి వివాహం ఎప్పుడైతే అయిపోయిందో అందరికంటే ఎక్కువ సంతోషపడేవారు. నిజంగా ఒక ఇంట్లో అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారనుకోండి, అన్న పెళ్లి రంగరంగ వైభవంగా అయితే ఆ ఇంట్లో ఉండేటువంటి చుట్టపక్కల కంటే తల్లిదండ్రుల కంటే అందరికంటే ఆనందపడేవారు ఎవరండి? తమ్ముడే. ఎందుకు ఆనందపడతారంటే వీడి స్పీడ్ బ్రేకర్ పోయింది కాదు, నెక్స్ట్ పెళ్లి వీడిదే, ఇంకా అడ్డమేం లేదు. వీడి పెళ్లి చేసుకోకుంటే వీడి పెళ్లి కాదు. అందుకనే అన్న పెళ్లి కాగానే ఇప్పుడు కృష్ణుడు ఆనందపడిపోయాడు, ఇంకా నా పెళ్లి అనుకుంటాడు. అనుకుని ఇంకా కృష్ణుడు రుక్మిణీ కళ్యాణానికి కలియలు సమీపిస్తున్నాయట. జయ బోలో గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. మహర్షి సౌతమా కృష్ణుడు భీష్ముని యొక్క కుమారుడు
రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడని విన్నాను. మరి ఆ వివాహం కూడా రాక్షస వివాహం, అంటే ఆ రుక్మిణీదేవిని ఎత్తుకొని వచ్చి మరి వివాహం చేసుకున్నాడని విన్నాను. అసలు కృష్ణుడికి అంత ఆదరణ కలిగింది. రుక్మిణీదేవిని సాధారణంగా పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు రుక్మిణీ అడిగితే ఇచ్చేవాడు కదా, వీడి అందచందాలను కాదనేవాడే ఉంటాడు అని ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే పరీక్షిత్ మహారాజుకు రుక్మిణీ కళ్యాణమునకు దారి తీసినటువంటి ఆ యొక్క పరిస్థితులతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టమును మనందరికీ వివరిస్తూ ఉన్నాడు. జయ గోపాల కృష్ణ భగవానికి. పరీక్షిత్ మహారాజా విదర్భ దేశమునకు భీష్ముడు మహారాజు. విదర్భ దేశము, విదర్భ అంటే మన ప్రాంతానికి చాలా దగ్గర, నాగపూర్ ప్రాంతాన్ని విదర్భ ప్రాంతము అంటారు. ఇప్పటికీ కౌండిన్యపురము అని ఒక ఊరున్నది నాగ్పూర్ దగ్గరలో. ఆదిలాబాద్కు ఒక 140 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దాని పేరు కౌండిన్యపురము. దీని ప్రస్తావన ఇప్పుడు భారతదేశంలో వస్తోంది. దాన్ని ఇతపూర్వము కుండిన నగరము అని పిలిచేవారు. ఈ కుండిన నగరానికే భీష్ముడు మహారాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ రుక్మిణీదేవి ఆ ఊళ్ళో పుట్టినటువంటి నగరం ఇప్పటికీ ఉన్నది. అలా ఈ యొక్క రుక్మిణీదేవి భీష్ముడు యొక్క కుమార్తె. ఈ కుండిన నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. విదర్భ దేశానికి రానైనటువంటి భీష్ముడు. వీరి 5 సంతానము, మగ సంతానము 5, ఒకే ఒక్క ఆడకూతురు ఉన్నది. ఈ మగ సంతానము 5లో పెద్దవాడు రుక్మి. రుక్మి అనేవాడు పెద్దవాడు. రెండవ వాడు రుక్మరథుడు. మూడవ వాడు రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మమాలి అని 5 మగ సంతానం అయితే ఈ 5లో ఒకే ఒక్క ఆడకూతురు, ఆవిడే రుక్మిణి. రుక్మిణి తన తండ్రి గారి దగ్గరికి ఎవరైతే రాజులు వస్తూ ఉన్నారో వాళ్ళందరి ఆ నోట ఈ నోట ద్వారకా నగరంలో కృష్ణుడున్నాడు, వాడి అందం ఇంత బ్రహ్మాండంగా అవుతుంది, వాడి కనులు ఉన్నాయే, ఆ కనులు చూస్తే చాలు, ఎవరైనా కూడా వాడి కనులు చూడాల్సిందే అని ఇలా కృష్ణుడి యొక్క అందచందాలు, కృష్ణుడి యొక్క గుణగణాలు చెబుతూ ఉంటే తన మనసులో కృష్ణుడే భర్త అని నిర్ణయం చేసుకుంది. కృష్ణుడిని తప్ప వేరే వాడిని నేను పెళ్లి చేసుకోనని రుక్మిణీదేవి నిశ్చయం చేసేసుకుంటారు. ఇలా కాలం గడుస్తూ ఉంటే రుక్మిణి యొక్క పెద్ద అన్న అయినటువంటి రుక్మి తన చెల్లెలిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని వాడు నిశ్చయం చేశాడు. రుక్మిణి తన అన్న యొక్క మాటను కాదనలేక, తన మనసులో ఉన్న కోరికను చెప్పలేక పాపం సతమతమవుతూ పెళ్లి పనులకు సిద్ధపడ్డారు. ఇప్పుడు శిశుపాలుడిలో రుక్మిణీదేవి యొక్క కళ్యాణం నిశ్చయమైంది. ఊరంతా తోరణాలు కడుతూ ఉన్నారు. పెళ్లి నిశ్చయమైపోయింది. రుక్మిణికి మాత్రము కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని కోరిక.